ఫ్రెండ్స్, ఉద్యమ చరిత్రకు సంబంధించి అశోక్ కుమార్ సార్ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హెచ్ఎండిఏ పరిధిలో లేని జిల్లా నిజామాబాద్. ఈ కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఏ రోజున తీర్పిచ్చింది? అక్టోబర్ 3, 1972. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ రోజున జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది? 1947 ఆగస్టు 7. హైదరాబాద్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితిలో సహకరించడానికి నియమించబడిన సర్ వాల్టర్ మాంక్టన్ ఏ దేశానికి చెందినవాడు? రష్యా. హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్పై సంతకాలు చేసిన వారు విపి మీనన్. సుందర్లాల్ కమిటీ నివేదిక ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది? 2013. భర్త మరణిస్తే అతని సోదరిని వివాహం చేసుకునే వివాహ పద్ధతి ఏ గిరిజన తెగలో ఉంది? కొండారెడ్లు. 1969 ఉద్యమంతో సంబంధం లేని మహిళా నాయకురాలు లక్ష్మీకాంతమ్మ. వెల్లోడి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన వారు వినాయకరావు విద్యాలంకర్. ముల్కీ ఉద్యమం వరంగల్లో పుట్టుటకు కారణమైన ఆఫీసర్ వరంగల్ డివిజన్ స్కూల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి. ఇస్కే తార్ కమిషన్ను నియమించింది ఎవరు? రాజ్యాంగ పరిషత్. ఫ్రెండ్స్, మోడల్ పేపర్స్ 1969 జై తెలంగాణ ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కానివారు సంగం లక్ష్మీబాయి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ప్రకారం ఎంత పే స్కేల్ ఉన్నవారికి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి? 300. ముల్కీ నిబంధనలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను గుర్తింపు. హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆవుల సాంబశివరావు తీర్పు. హైకోర్టు ఫుల్ బెంచ్ జస్టిస్ కొమరయ్య గోపాలరావు ఎగ్బోటేట్ జస్టిస్ ఆవుల సాంబశివరావు తీర్పు. 2-4. పంచసూత్ర పథకానికి సంబంధించి సరైనది. పంచసూత్ర పథకాన్ని 2 ప్రాంతాల వారు వ్యతిరేకించారు. 1969 ఉద్యమాల సందర్భంగా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయబడిన తెలంగాణ ఉద్యోగులు కేఆర్ ఆమోస్. కింది వాణిలో రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపబడని ఉద్యోగాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్. ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తెలిపే జీవోలో కానిది. 624. ఈ కింది వాటిలో 6 సూత్రాల పథకం ప్రకారం జోనల్ స్థాయి ఉద్యోగం తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్. హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం పథకం ఏ పథకం ప్రకారం ఏర్పడింది? 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగాం వెంగళరావు. జయాంధ్ర ఉద్యమ కాలంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాయకుడు ఆగస్టిన్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో ఎన్ని నాళ్ల స్వప్నమిది అనే గేయాన్ని దాశరథి రంగాచార్య. కింది వాటిలో తెలంగాణ ప్రాంతీయ ఉపసంఘాలకు సంబంధించి సరికానిది గుర్తింపు. ఉపసంఘానికి చైర్మన్గా మంత్రి ఉంటాడనేది రాంగ్. మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నిర్వహించబడిన సంవత్సరం 1953 డిసెంబర్ 29. హైదరాబాద్ ఆక్రమణకు పోలి చర్య అని పేరు పెట్టినది రాజగోపాలాచారి. ఏ రోజున తెలంగాణ రక్షణ దినంగా పాటించారు? 1968 జూలై 10. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎంత శాతం కలిగి ఉన్నది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమయంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 20. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఎవరు అధ్యక్షతన ఏర్పాటు చేశారు? వి సత్యనారాయణ. కింది వాళ్ళలో ఎవరు జన్మదినం సందర్భంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం? కాళోజీ. తొలిదశ ఉద్యమ సమయంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెను ఎప్పుడు ప్రారంభించారు? 1969
జూన్ 10. కింది వానిలో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరైనది. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సూచిస్తేనే తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయాలి. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ కౌన్సిల్ రీజనల్ ఆధ్వర్యంలో ఉండాలి. తెలంగాణ కౌన్సిల్ సంఖ్య 20 మంది సభ్యులు. భారతదేశమంతా ప్రకంపనలు సృష్టించిన జంగ్ ఏ ఆజాదీ గేయ రచయిత మగ్దుమ్ మొయినుద్దీన్. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగమునకు సవరణ జరిపి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. 32వ సవరణ. ప్రభుత్వం 36 నంబర్ గల జీవోను ఎప్పుడు జారీ చేసింది? 1969 జనవరి 24. గోల్కొండ సురవరం ప్రతాపరెడ్డి, ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్, ఆవాద్ సయ్యద్ అఖ్తర్ హుస్సేన్, నీలగిరి నరసింగారావు. ప్రజా పరిషత్ సంబంధించి గౌతు లచ్చన్న, ఆంధ్ర సేన మాదాల జానకిరావు, తెలంగాణ విమోచన సమితి కాలోజీ, తెలంగాణ పరిరక్షణ సమితి కాటం లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఎవరున్నారు? గోవింద్ వల్లవ్ పంత్. కింది వారిలో వాంచు కమిటీ సభ్యులు ఎవరు? కేఎన్ వాంచు, నీరన్ డే, ఎంసి సెతల్వాడ్. కింది స్థాయిలో జయాంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణం? ముల్కీ నియమాలపై ప్రతికూల తీర్పు. 6 సూత్రాల పథకం అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాల్లో సరైన వాటిని గుర్తించండి. ముల్కీ నిబంధనల సడలింపు, ప్రాంతీయ సంఘం రద్దు, ఆంధ్ర తెలంగాణ ఆదాయ వ్యయాల పట్టిక నియమం రద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 610 జీవో అమలు గురించి 2001లో ఏర్పాటు చేసిన కమిటీ గిర్గ్లాని కమిటీ. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికుడిగా పరిగణించుటకు కనీస నివాస సంవత్సరాల సంఖ్య 4. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న ఎవరి ఆధ్వర్యంలో బహిరంగ మహాసభ ఏర్పాటు చేశారు? గిరిజన రైతు కూలి సంఘం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనల సక్రమమే అని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏ సంవత్సరంలో తీర్పింది? 1972. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు దోకా తిన్న తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంధు కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు? 2013 మార్చి 21. ఒక ఓటు 2 రాష్ట్రాలు కాకినాడలో బీజేపీ. 6 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో? 1973. ఈ కింది వానిలో తెలంగాణ జనసభ కన్వీనర్ ఆకుల భూమయ్య. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు? కుండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీ ఏ రోజున మిలియన్ మార్చి నిర్వహించింది? 10 మార్చి 2011. 1 డిసెంబర్ 2009న ఈ కింది సివిల్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు? పి. కృష్ణయ్య.